Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. పిల్లవాని సమగ్ర ప్రగతి కార్డు వారి ఈ వికాసాన్ని సూచిస్తుంది. సంగ్రహణాత్మక రంగాన్ని మాత్రమే, సంగ్రహణాత్మక మానసిక చలనాత్మక రంగాలు మాత్రమే, భావావేశ కొనేటివ్ రంగాలను మాత్రమే, సంగ్రహణాత్మక మానసిక చలనాత్మక భావావేశ రంగాలు. ఇంగ్లీష్లో గమనిస్తే holistic progress card of a child indicates his/her development in cognitive domain only, cognitive and psychomotor domains only, affective and conative domains only, cognitive, psychomotor and affective domains. మీకు తెలుసు 2020 జాతీయ విద్యా విధానం ప్రకారం మూల్యాంకనంలో మార్పులు రావాలి. మూల్యాంకనం అనేది కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఈ క్రమంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఆర్టీ 5వ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించింది. దాని పేరు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ 2023. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్లో మూల్యాంకనంలో ఉపాధ్యాయులు సమగ్ర ప్రగతి కార్డు ఉపయోగించాలి. ఈ కార్డు ఉపయోగించి 360 డిగ్రీ మూల్యాంకనం అంచనా విధానాలు పాటించాలి. మీకు తెలుసు క్రికెట్లో 360 డిగ్రీలో బ్యాటింగ్ చేసేటువంటి బ్యాట్స్మెన్ ఎవరంటే సూర్యకుమార్ యాదవ్. ఈ గ్రౌండ్ నలుమూలల మరి అన్కన్వెన్షనల్ షాట్స్ ప్లే చేసేటువంటి వ్యక్తి సూర్యకుమార్ యాదవ్. అదేవిధంగా ఒకప్పుడు మూల్యాంకనం అనేది కేవలం కాగ్నిటివ్ డొమైన్ సంజ్ఞానాత్మక రంగానికి మాత్రమే పరిమితమై ఉండేది. 4 యూనిట్ టెస్టుల ద్వారా, 3 పరీక్షల ద్వారా, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్ ఎగ్జామ్స్ ద్వారా కేవలం నాలెడ్జ్ని మాత్రమే పరీక్షించే వాళ్ళం 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ముందు. ఎప్పుడైతే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 తన గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఎగ్జామినేషన్స్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అవి తరగతి గది బోధనాభ్యసన కృత్యాలతో అనుసంధానం చేయాలని సూచించడం చేత కొన్ని మార్పులు వచ్చాయి మూల్యాంకనంలో. ఆ మార్పులలో గతంలో 4 యూనిట్ టెస్ట్లను ఫార్మేటివ్ అసెస్మెంట్ 4గా చేసాం, 4 నిర్మాణాత్మక మూల్యాంకనాలుగా మార్చాం. గతంలో ఉండే 3 పరీక్షలను 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ సంకలన మూల్యాంకనముగా మార్చాం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 సూచనల మేరకు. మరి మూల్యాంకనంలో ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వచ్చి మూల్యాంకనం చేసేటప్పుడు 360 డిగ్రీస్ ఇవాల్యుయేషన్ ప్రొసీజర్ ఉండాలి. కాగ్నిటివ్ డొమైన్ సంజ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం సైకోమోటార్ డొమైన్, భావావేశ రంగం అఫెక్టివ్ డొమైన్లో ఉండే అన్ని అంశాలు, విద్యార్థికి సంబంధించిన కరికులర్ కోకరికులర్ యాక్టివిటీస్ సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అంచనా వేసి విద్యార్థికి సమగ్ర మూర్తిమత్వాన్ని అంచనా వేసి మార్క్స్, గ్రేడ్స్ ఇవ్వాలని సూచించారు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ 2023. ఈ అంశాలు పరిశీలన చేయడం కాకుండా ప్రతి విద్యార్థికి సంబంధించి ఒక సమగ్ర ప్రగతి కార్డు రూపొందించాలి, హోలిస్టిక్ ప్రోగ్రెసివ్ కార్డు. మనం ప్రోగ్రెసివ్ రిపోర్ట్స్ ఇస్తాం కదా, ఆ విధంగానే హోలిస్టిక్ ప్రోగ్రెసివ్ కార్డు. గతంలో కేవలం నాలెడ్జ్ని పరీక్షించి మార్క్స్, గ్రేడ్స్, కరికులర్ యాక్టివిటీస్కు మాత్రం మనం ఇచ్చేవారం. ఇప్పుడు పిల్లల యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని పరిశీలించి మూల్యాంకనం చేయాలి. ఇది అటు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు, సైకాలజీకి రెండింటికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇప్పటివరకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా మీరు ఆన్సర్ చేయండి. సంజ్ఞానాత్మక, మానసిక చలనాత్మక, భావవేశ రంగాలకు సంబంధించింది ఈ సమగ్ర ప్రగతి కార్డు, హోలిస్టిక్ ప్రోగ్రెసివ్ కార్డు. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి ప్రశ్నల విశ్లేషణ కోసం, కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఒకవేళ మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతుంటే, ఏపీ డిఎస్సి కావచ్చు, టిఎస్ డిఎస్సి కావచ్చు, ఈ 2 రాష్ట్రాలలో ఉండేటువంటి డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా సైకాలజీ. సో ఈ 2 సబ్జెక్ట్స్ మీరు ఎంత చదివినా అర్థం కాదు. అది ఒక ప్రొఫెషనల్ దగ్గర టాపిక్ వైజ్ క్లాసెస్ వింటూ, టాపిక్ వైజ్ క్లాసెస్ నోట్స్ రాసుకుంటూ
బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంతో ఇంతో ఈ 2 సబ్జెక్టులపైన ఒక ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. అంతేగాని ఏదో ఒక పీడిఎఫ్ దగ్గర పెట్టుకొని వేరే వాళ్ళు రాసుకున్న నోట్స్ దగ్గర పెట్టుకొని ఒక ప్రింటెడ్ మెటీరియల్ దగ్గర పెట్టుకొని చదివితే కేవలం నాలెడ్జ్ మాత్రమే పొందగలరు కానీ అప్లికేషన్ బిట్స్ ఆన్సర్ చేయలేరు. ఒకవేళ మీరు టీచర్ జాబ్ సాధించాలంటే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించాలంటే, డివైఓ జాబ్ సాధించాలంటే వెంటనే మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో స్టోర్ ఫోల్డర్లో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్, హెచ్డబ్ల్యూకి సంబంధించి, డివైఓకి సంబంధించి, అదేవిధంగా టెట్ సీటెట్కి సంబంధించిన క్లాసెస్, మరి డిఎస్సికి సంబంధించిన క్లాసెస్, పెడగాజీ, ఎడ్యుకేషన్, సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. కాబట్టి ఈ స్టోర్ ఫోల్డర్లో ఈ డెమో క్లాసెస్ విని మీరు వెంటనే ఈరోజే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.